వెంకయ్య గారు వారు ఆల్రెడీ వేదికను అలంకరించారు. వారికి స్వాగతం తెలియజేస్తూ అలాగే గర్తాల్ ఎక్స్ ఎంపీపీ గారు ఆనంద్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. మరి మీకు ఇచ్చిన సమయము 2 నిమిషాలే. సార్ వెనకాల తిరిగి చూస్తున్నారు. అప్పటికే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రస్ట్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మన దశరథన్న మా మండల ఏ విధంగా ఉందంటే ఏ సమస్య వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా రాజకీయానికి అతీతంగా ఈరోజు మా కడతాల్ మండలంలో ప్రతి ఒక్కరికి స్పందిస్తూ ఆయన ఈ ట్రస్ట్ ద్వారా సేవలను ప్రతి ఒక్కరికి దాదాపుగా ప్రతి ఊర్లో ఒక 50%కు సేవలు ఖచ్చితంగా అందుంటాయి. ప్రతి ఊర్లో కూడా ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి ఊర్లో కూడా ఒక 50% జనాలకు ఏదో రకంగా ఈ యొక్క ట్రస్ట్ నుంచి సేవలు అందినవి మాత్రం ఇది వాస్తవము. ఎందుకంటే ప్రతిరోజు మేము ఇక్కడ ఉండి స్వతహా ఉండి గమనిస్తున్నాము. ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు ఏదైనా కూడా ఆయన తన స్వర్గస్థులైన కుమారుని పేరు మీద చేస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైనా స్వర్గస్థులైతే కొన్ని రోజులు బాధపడి మర్చిపోవడం జరుగుతుంది. కానీ అతను మాత్రం ఈ యొక్క ట్రస్ట్ ద్వారా రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా కొడుకు పేరు పెట్టుకొని ఈ సేవలు చేస్తూ ప్రతిరోజు తన కొడుకుని స్మరించుకుంటుండు. ఇలాంటి విషయం కూడా మనం బాగా గమనించాలి. ఇంకా విషయం ఏంటంటే కరోనా సమయంలో మా చుట్టుపక్కల ప్రాంతంలో అతిపెద్ద వెంచర్ అయిన బటర్ఫ్లై వెంచర్ ఉండే. దాదాపు ఇక్కడ ఎక్కువ బిజినెస్ చేసే వెంచర్ అది. ఆ టైంలో కూడా ఆ వెంచర్ వాళ్ళు కూడా అంతా బంద్ చేసి అందులో పనిచేసే పనులను కూడా లాక్డౌన్ టైంలో రిటర్న్ పంపించేసారు. జీతాలు కూడా ఇవ్వలేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని 100 కోట్లు సంపాదించిన వెంచర్ కూడా సేవా కార్యక్రమాలకు ఎంకరేజ్ చేస్తే ఆ టైంలో మా దశరథ్ అన్న ఖచ్చితంగా నేను ఈ టైంలో ఇంకా ఏదో ఒక సేవ చేయాలి మండలంలో అని చెప్పి ఫస్ట్గా ఆటో వాళ్ళకు నిత్యావసర సరుకులు పంపించి ఆ తర్వాత ప్రతి కుటుంబానికి పేదవాళ్ళందరూ కూడా ఈ మండలం మొత్తంలో నిత్యావసర సరుకులు పంపించిండు. ఈ అసలు మామూలు విషయం కాదు. ఇదే మండలంలో అత్యధిక భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు, అత్యధిక ఆస్తిపరులు ఉన్నారు. కానీ సేవా దృక్పథం ఉన్న వ్యక్తులలో మా దశరథ్ అన్న ముంగలు ఉంటాడు. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మన కాన్స్టిట్యున్సీలో పార్టీ ఓడిపోయింది. నిన్న కొంతమంది ఏమని వ్యతిరేకించారు అంటే అరే పార్టీ ఓడిపోయింది, ఇక అన్నదానం ముగిసిపోతుంది, ఇక ఎలక్షన్స్ అయిపోయినాక అన్నదానం పెట్టారనే మాట మాట్లాడారు. కానీ ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయినా కూడా సంవత్సరం దాదాపు 10 నెలలు అయిపోయింది. 10 నెలల తర్వాత కూడా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంది. అది మీరు కూడా రాజకీయాలకు అతీతంగా ఈ విషయాన్ని గమనించాలి. రాజకీయాల కోసమే చేస్తే గెలువంగానే స్టార్ట్ అయితే ఎవరు కార్యక్రమాలు చేయరు. ఒకవేళ కాన్స్టిట్యున్సీలో పార్టీ లేకున్నా కూడా కార్యక్రమాలు ఎవరు చేయరు. ఇప్పుడైతే ఎలక్షన్స్ లేకున్నా కూడా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇది అందరం కూడా మనందరం గమనించాలి. కేవలం ఆయన ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు తన కొడుకును స్మరించుకోవడం మాత్రమే చేస్తున్నాడు. ఇది రాజకీయాలకు అతీతంగా చేస్తున్న కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గమనించాలి. కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా రాజకీయాల కోసం చేస్తున్న వారు కూడా ఇది తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే దశరథన్న గారు ఇంకా మరెన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా నా వంతుగా తన తోడుండి ఖచ్చితంగా ముందుంటామని ఈ సభ మీ అందరికీ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంకొన్ని సేవా కార్యక్రమాలు మన మండలానికి కానీ ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు దేవుడు కూడా అన్ని విధాలా సహకరించాలి. ఇంకా భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. రైతు అధ్యక్షులు జోగి వీరయ్య గారు మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాం సార్.